సంవత్సర కాలం పూర్తి అవుతుంది. ఈ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునివ్వటం జరిగింది. ఈ సంవత్సరం పాటు కూటమి పరిపాలన మోసపూరితమైనటువంటి పరిపాలనగా ఉన్నదని, సంవత్సరం క్రితం అంటే ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఏ మాత్రము నెరవేర్చని పరిస్థితుల్లో ఈ సంవత్సరం పాటు పరిపాలన సాగిందని, ఇది ప్రజలను మోసం చేసినటువంటి పాలనని, ఘాటుగా చెప్పాలంటే వెన్నుపోటు పాలన అని చెప్పి, వెన్నుపోటు దినంగా దీన్ని రాష్ట్ర ప్రజలు భావించాలి అని పిలుపునివ్వటం జరిగింది. దానికి ప్రతి నియోజకవర్గంలోనూ 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ 4వ తారీఖున నిరసన ప్రదర్శన చేసి, కలెక్టర్లు ఉంటే కలెక్టర్లు, ఆర్డీఓలు ఉంటే ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఉంటే ఎంఆర్ఓలకి ఈ వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అప్రజాస్వామిక విధానాల పట్ల ఒక మెమోరాండాన్ని సమర్పించవలసిందిగా పిలుపునివ్వటం జరిగింది. మేము కూడా ఆశ్చర్యపోయాం. నిన్న రాష్ట్రంలో నలుమూలల 175 నియోజకవర్గాల్లోనూ ఒక మాచర్లో మాత్రం పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి చేశారు. కారణం ఏంటంటే అక్కడ మా ఇన్ఛార్జ్ ఒక ఫాల్స్ కేసు పెట్టడం వల్ల ఆయన అందుబాటులో లేకపోవటం వల్ల అక్కడ కొద్ది ఇబ్బంది అయింది. అన్ని చోట్ల వాలంటీర్గా ప్రజలు తండోపతండాలుగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని ఇది వెన్నుపోటు పాలన అని ఖచ్చితంగా చెప్పి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను. అన్ని చోట్ల కూడా దీన్ని విఫలం చేయడం కోసం చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం తీవ్రంగా పనిచేసింది. అయినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్. ఇంకొక మాట, ఈ సంవత్సరం పాటు కూడా ప్రజలకు వెన్నుపోటు పొడవడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని, నాయకుల్ని భయపెట్టాలని, చిందర వందర చేయాలని అనేకమైన కుట్రలు కుతంత్రాలు చేశారు. అనేక మంది నాయకుల్ని కేసుల్లో పెట్టారు, జైల్లో పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. బెయిల్ రాకోకుండా నివారించేటటువంటి కార్యక్రమాలు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని లోపల పెట్టారు. కొన్ని చోట్లయితే తెనాల్లో కొట్టినట్టుగా కొట్టారు. అయినా కూడా ఎక్కడా కూడా భయపడకపోతే భయపడకపోయారు. మమ్మల్ని ఇంత నిర్బంధం చేస్తారా, మా మీద ఇన్ని కేసులు పెడతారా, మీ సంగతి చూస్తామనే కసితో కేడర్ మొత్తం కదిలిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అద్భుతమైన రెస్పాన్స్. ఈ దుర్మార్గమైన పాలన అంతం కావాలి, అవసరమైతే ఇవ్వాలి, అంతం కావాలి అనే పద్ధతుల్లో ముందుకు వచ్చారు. కానీ ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. అంత పెద్ద ఎత్తున నినదిస్తూ అద్భుతమైనటువంటి రెస్పాన్సు ఇవాళ ఇచ్చారు. దీన్ని దెబ్బతీయటం కోసం లేదా దీన్ని కాకోకుండా ఉండటం కోసం మరి చాలామంది చాలా పిలుపులు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారు. వాళ్ళు ఏమంటారంటే 4వ తేదీన పండగలాగా నిర్వహించాలంట. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయింది, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒక పండగ అంటే ఏం పండగ? దీపావళి, సంక్రాంతి కలిపినటువంటి పండగగా ఉండాలంట. ఇక్కడ జరిగిందా బాబు? ఇక్కడ జరిగింది నాకు తెలియదు, కానీ ఆంధ్రజ్యోతిను ఈనాడు చూసి అక్కడ జరిగింది. దానిలో అక్కడెక్కడ జరిగింది. వాళ్ళ ఆఫీసులోనే దీపావళి పండుగ చేస్తున్నారంట, జనం ఎవరు లేరు. కానీ
ఈ వెన్నుపోటు దినానికి మాత్రం రోడ్ల మీదకి జనం వచ్చేసారని మనం చేస్తున్నా. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. నేను మనవి చేస్తున్నా, జనసేన కూడా వాళ్ళు సంక్రాంతి దీపావళి కలబోసిన వేడుకగా చేసుకోవాలన్నారు. మరి కొన్ని చోట్ల అక్కడ ఇక్కడ ఏదో మాకు అడ్డం రావాలనే ఉద్దేశంతో చిన్న చిన్నగా ఏదో చేశారు, కానీ ఏమీ లేదు. ఎక్కడ ఉత్సాహం లేదు, ఎక్కడ ఆనందం లేదు. దోచుకునే వాళ్ళకి ఆనందం తప్ప సామాన్య ప్రజలకు, ఇంకా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఆనందం లేదు. దోచుకునే ఒక బ్యాచ్కి తప్ప, అది కూడా లోకేష్ బాబు గారి బ్యాచ్కే దోచుకునేటటువంటి లైసెన్సులు ఇచ్చి వాళ్ళు దోచుకుంటున్నారు. కడవని దోచుకోవడానికి అవకాశం లేకుండా ఉంది. ఈ విధంగా దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన పోలీసు యంత్రాంగం అంతా కూడా అడ్డుపడాలనేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ లెక్క చేయకోకుండా జెండాను భుజాన వేసుకొని ప్లే కార్డ్స్ పట్టుకొని డౌన్ డౌన్ ఈ ప్రభుత్వం, డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ నినదిస్తూ రోడ్ల మీదకి వచ్చారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కాస్త ఆలోచన చేసుకోండి. సంవత్సరం అయింది, జనం నోట్లో మన్ను కొట్టారు, ఎవరిని పట్టించుకోలేదు, ఏ వర్గాన్ని పట్టించుకోలేదు. వ్యవసాయదారులు అయితే అల్లాడిపోతున్నారు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ అల్లాడిపోయేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు పరిపాలన చేశారు. ఇవాళేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి చేసిందని మీరు అలా తీసుకోకుండా ఇది ప్రజా అభిప్రాయం అనే విధంగా తీసుకొని కాస్త సరి చేసుకుంటే ఈ 4 సంవత్సరాలైనా మీరు సక్రమంగా పరిపాలన చేయగలుగుతారు. లేదు, ఇదే రకంగా మీరు పరిపాలన కొనసాగిస్తే 2 సంవత్సరాల తర్వాత వెన్నుపోటు టూకొచ్చే సమయానికి ఎవరిని లెక్క చేయరు. ప్రజలు గుర్తుపెట్టుకోండి. మీరు బ్యారికేడ్లు పెట్టినా కూడా ప్రజలు లెక్క చేయరు. పోలీసు బలగాలను దించినా కూడా లెక్క చేయనటువంటి పద్ధతుల్లో ముందుకు వెళ్తారు ప్రజలు. ఈ రాక్షస పాలన మీద తిరుగుబాటు చేస్తారు ఎన్నికలు రాకముందే అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేయమని మనవి చేస్తున్నా. ఇక్కడ ఈ సందర్భంలో ఇంకోటి కూడా చెప్పాలా, మళ్ళీ ఇంకో విషయం తర్వాత చెప్తాను. కానీ నిన్న మా ఇంటి దగ్గర పోలీసులు పెట్టారు. సరే, పెట్టారు, సంతోషం. మాకు అంతకుముందు కూడా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పోలీసులు ఉండేవారు, అది వేరే అంశం. పోలీసులను పెట్టి ఏదో చిందరవందర చేసేయాలని కాపలా ఎక్కడా లేదు. నూరి ఫాతిమా ఉంది కదా, అక్కడ లేరు. పోలీసులను పెట్టి కాస్త వచ్చేటటువంటి క్యాడర్ని భయపెట్టాలనే ప్రయత్నం చేశారు. నేను వెళ్తుంటే మధ్యలో ఆపేశారు, వెళ్ళడానికి వీల్లేదని. అక్కడ ఈ పట్టాపురం సిఐ మీద కొంత నాకు ఆయనకి మధ్యన ఘర్షణ అనివార్యంగా జరిగింది. సరే, నేనేదో రెచ్చిపోయానని ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 నేనేదో రెచ్చిపోయి దౌర్జన్యం చేయబోయానని, పోలీసులు లెక్క చేయలేదని ఇలాంటి మాటలు మాట్లాడుతూ రాశారు. ఈనాడైతే దాని దుంపదగ, దాని స్టాండర్డ్స్ ఇటువరకు బాగుండేవి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్టాండర్డ్స్కి వెళ్ళిపోయినాయంటే నిన్న ఫ్లాష్ న్యూస్ వేశారు ఈనాడులో. ఏంటో తెలుసు, అది గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు దౌర్జన్యం. అంబటి రాంబాబు దౌర్జన్యం చేశారంట. చూశారుగా మీరు వీడియోస్. ప్రతినిధి బృందాన్ని మాత్రమే అనుమతిస్తామన్న పోలీసులతో అంబటి వాగ్వాదం. ప్రతినిధి బృందాన్ని మాత్రమే కలెక్టర్ గారి ఆఫీసులోకి ఎంట్రన్స్ ఇస్తాము, కడవాళ్ళు రానియము అంటే వాళ్ళతో దౌర్జన్యాన్ని దిగానంట. తోసుకుని వెళ్తాం, ఏం చేస్తామంటూ సిఐతో వాగ్వాదానికి దిగిన అంబటి. నిన్న కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళటం కోసం అంట నేను తగాదపడింది. విన్నారుగా మీరు. వెన్నుపోటు దినం పేరుతో గుంటూరు కలెక్టరేట్ వద్ద కార్యక్రమం. సరే, అది వేరే కార్యక్రమం జరిగింది, అది వేరే అంశం. ఎంత వక్రీకరించి తోసుకెళ్తాం, ఆపుకోండి అంటూ అంబటి రాంబాబు దౌర్జన్యం. ఇది జరిగింది ఎక్కడ? నా మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టారు, అది వేరే విషయం. అది జరిగింది ఎక్కడ? నువ్వు రాసేది ఎక్కడ? పాప రామోజీరావు చచ్చిపోయాడు, దాంతోపాటు మీ విలువలు కాస్త కోస్త ఉన్నాయి కూడా చచ్చిపోయినాయి. ఏంటి నాకు అర్థం కాల. ఈనాడంటే ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి ఉన్న ఇది కదా, ఇంత తప్పుడు రాతలు రాస్తారేంటి అంటున్నా. కక్ష. ఆ సిఐని సపోర్ట్ చేయడం కోసం సిఐ అంట కలెక్టరేట్ దగ్గర మా ప్రతినిధులు ఎవరు రావడానికి వెళ్ళడానికి
అసలు ఎరండల్ బ్రాడీపేట సీఐకి అక్కడే సంబంధం, అక్కడ వేరే సీఏ ఉన్నాడు, వేరే డిఎస్పీ ఉన్నారు. వెళ్ళి అడిగాం, 5గురు పంపిస్తా ఉన్నారు, 5గురు వెళ్ళాం. దానికి వక్రీకరించి రాసేటటువంటి ఎమ్మటే సపోర్ట్ అనమాట. సిఐ గారికి ఎమ్మటే సపోర్టు, ఆ సిఐ గారికి ఏమో లోకేష్ సపోర్టు, ఆ లోకేష్కి ఏమో ఈయన సపోర్టు, ఆ TV5 కూడా అంతే. TV5 ABN నిన్న కుమ్మి పారేశారు. అంబటి రాంబాబు దౌర్జన్యం, పోలీసుల మీద డ్యామ్ డుమ్. ఈ దుంపదేగా నేను దౌర్జన్యం చేసే పరిస్థితిలో ఉన్నానా? వాళ్ళు దౌర్జన్యం చేసే పొద్దు నుంచి నా ఇంటి దగ్గర ఎవరన్నా వస్తే వాళ్ళ కీసు లాక్కోవటం, బళ్ళు తీసి అవతల పెట్టమంటాం, ఇలా బెదిరించే కార్యక్రమాలు చేశారు. మమ్మల్ని భయపెట్టాలనే కార్యక్రమాలు చేశారు. ఇది తప్పని నేను వ్యతిరేకపడ్డాను. వాగ్వాదం అన్నెసరీ అయినా సరే అనివార్యమైన పరిస్థితి రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎక్కడది జేకేసీ కాలేజ్ దగ్గర, అది జేకేసీ TJPS కాలేజ్ దగ్గర బ్రిడ్జ్ ఎక్కే ముందు అక్కడ ఆపరేషన్ నన్ను ఇక్కడ నుంచి వెళ్తుంటే వెళ్ళడానికి వెళ్ళేది అంటారు. కలెక్టరేట్కి వెళ్ళడానికి వెళ్ళేదా నేను? ఆ సిఐ స్పెషల్లీ పోస్టెడ్ పట్టాపురం, స్పెషల్లీ పోస్టెడ్. నేను 2 కంప్లైంట్స్ ఇచ్చా, కిరా కార్పి మీద, సీమరాజు మీద. నెల దాటింది అనుకుంటా, రిజిస్టర్ చేయలే. నేను ఫోన్ చేశా 2 సార్లు, చేస్తాంలే, ఇది సమాధానం, చేస్తాంలే. నేను ఎక్స్ మినిస్టర్ని, ఐ హ్యావ్ గివెన్ ఏ కంప్లైంట్. ఆ కంప్లైంట్స్ నిజమా కాదా పక్కన పెట్టు. నేను 2 కంప్లైంట్స్ ఇచ్చి 2 సార్లు నేను ఫోన్ చేస్తే, ఏమండి సిఐ గారు చేస్తారంటే చేస్తాంలే అని సమాధానం. ఒళ్ళు పొగరు, ఎందుకంటే లోకేష్ గారు ఏపించిన పోస్ట్ కదా, అందుకని ఒళ్ళు పొగరు, తల బిరుసు. ఈజ్ ఎ పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్కి అంతా తల పొగరు ఉండకూడదు, కానీ ఉంటుంది. ఎందుకంటే లోకేష్ గారు ఏపించాడు కదా, లోకేష్ గారు బంధువు కదా, ఆయన బంధువు ఈనాడు ఆయన సపోర్ట్ ఉంటుంది కదా, TV5 సపోర్ట్ ఉంటుంది కదా, ABN సపోర్ట్ ఉంటుంది కదా. ఈ అంబటి రాంబాబు రోజు మాట్లాడుతున్నాడు, లోకేష్ గురించి విమర్శిస్తాడు, చంద్రబాబుని విమర్శిస్తాడు. కాబట్టి ఇతన్ని సెకండ్ లాగా పెట్టాలనే ప్రయత్నం చేస్తాను. ఎన్ని చూశానయో నేను, నాకు అర్థం కాలేదు. 89లో రాజకీయాల్లోకి వచ్చా నేను, 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచా, రాజశేఖర రెడ్డి వెంట నడిచా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చా, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత. ఇన్ని చూశానంటున్నా నేను. 70 సంవత్సరాలు వస్తున్నాయి, ఎన్నో రాజకీయాలు చూశాను, ఎందరినో పోలీసు అధికారులు చూశాను. మంచి మర్యాద కలిగినటువంటి వ్యక్తిని, లా అబైడింగ్ సిటిజన్ నేను. నన్ను ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు, పెట్టుకొని చూస్తానని మనం చేస్తున్నా. కేసు రిజిస్టర్ చేశారండి. ఏం కేసు అది? ఎఫ్ఐఆర్ ఎక్కడ ఉందా? ఒక కేసు రిజిస్టర్ చేశారు నా మీద. కేసు రిజిస్టర్ చేశారు. క్రైమ్ నెంబర్ 239/25 పట్టాపురం. నిన్న కేసు రిజిస్టర్ చేశారు నా మీద. భయపడతానా? మీ కేసులు నేను భయపడతానా? భయపెట్టాలని అనుకుంటున్నారు కదా మమ్మల్ని మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని ఎఫ్ఐఆర్లు పెట్టి భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు, అంతేగా? మీ కేసులకు దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ కేసెస్. నేను వెళ్తుంటే నన్ను మధ్యలో ఆపి మీ విధులకు నేను అడ్డం వచ్చానని చెప్పేసి నా మీద కేసు రిజిస్టర్ చేశారు. నా మీదను వినోద్ అని విద్యార్థి నాయకుడి మీద. ఈ కేసులకి మేము భయపడతామా? డోంట్ కేర్ అంటున్నా. చట్టంలో తేల్చుకుంటాం. నా మీద తగాదా పడి నన్ను బెదిరించి నా మీద కేసు రిజిస్టర్ చేసిన ఆ సిఐ ఎవరైనా సరే చట్ట ప్రకారం అంతు తేలుస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. చాలామందిని చూశాను నేను, సిఐల్ని, ఎస్ఐల్ని, డిఎస్పీల్ని. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, తెలుగుదేశం పార్టీ గుప్పెట్లో ఉండి పనిచేయాలనుకుంటే, లోకేష్ గుప్పెట్లో ఉండి పనిచేయాలనుకుంటే అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. రోజులు ఎప్పుడు ఇలాగే ఉండవనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా నేను. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ఇంతకుముందు కూడా కేసు పెట్టారు అక్కడే, సేమ్ సెక్షన్స్తోనే.
ఏమయ్యా నా మీద అయితే అంత స్పీడ్గా పెట్టేస్తారే, ఆ కిరా కార్పి మీద, సీమరాజు మీద స్వయంగా నేను వెళ్తే ఎవరు కంప్లైంట్ చేయరు, వాళ్ళు మీ బంధువులేగా. ఈయన కూడా ఈ సిఐ కూడా నెల్లూరు నుంచి వచ్చాయంట, ఆ కిరా కార్పి కూడా నెల్లూరు, ఈయన బంధువు అనమాట, సీమరాజు కూడా ఈయన బంధువు, ఇదంతా ఒక గ్యాంగు. మేము ఇచ్చిన దాని మీద చేస్తాంలే, నాదైతే 24 hours కూడా కాదు, చేసి పారేశారు కేసు. యూ డూ యువర్ డ్యూటీస్ ఫాస్ట్. నువ్వు డ్యూటీలు చేయకపోతే చట్ట ప్రకారంగా నీ అంతు తేలుస్తామని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి గట్టిగా చెప్పదలుచుకున్నాయని కూడా మనం చేస్తున్నాం. కేసులకు భయపడేటటువంటి తత్వం కాదు అసలు. ఒకటేనండి, అసలు ఇవాళ రాజకీయాల్లో ఉండాలంటే కేసుకు భయపడకూడదు, ఇవాళ రాజకీయాల్లో మేము ఉండాలంటే జైలుకి భయపడకూడదు. ఆ రెండు నిర్ణయించుకునే రాజకీయాల్లో ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా, ఆ సిఐకి కానీ లేకపోతే మరొకరికి కానీ. ఈ విధంగా దౌర్జన్యం చేసి మమ్మల్ని ఏదో అణచాలని అరికట్టాలని ప్రయత్నం చేస్తే మీ దుంపలేక సంవత్సరం దౌర్జన్యం చేశారయ్యా, సంవత్సరం కేసులు పెట్టారు, ఏమైనా అరికట్టారా? ఉప్పొంగలా నిన్న. ఇంకా ఇదే పద్ధతిలో మీకు వెళ్తే ఇంకా ఉప్పొంగి మీకు చాలా డేంజరస్ సిచ్యువేషన్కి తీసుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఇంకొక అంశం ఏంటంటే, అది నిన్న క్యాబినెట్ సమావేశం జరిగినాయా, ఈ క్యాబినెట్ మీటింగ్లో, సరే క్యాబినెట్ మీటింగ్లో కూడా సంవత్సరం పాలన అద్భుతం అమోఘం అని అందరూ షౌట్స్ కొట్టుకున్నారంట, ప్రజలు మాత్రం షౌట్స్ కొట్టుకోవట్లా. వీళ్ళు ఎక్కడ కనపడతారని చూస్తున్నారు. ఏమీ చేయకోకుండా, హామీలు తీర్చుకోకుండా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని షౌట్స్ కొట్టుకునేటువంటి కార్యక్రమం. ఇంకో అంశం ఏంటంటే, ఈ జీవో ఏది మొన్న ఒక జీవో రిలీజ్ చేశారు, ఏది తుని కేసుకు సంబంధించి కొట్టేసినటువంటి కేసుని మళ్ళా దాన్ని అపీల్ చేసి దానిలో ఉన్నటువంటి ముద్దాయిని శిక్షించాలి అనే పద్ధతుల్లో దాని మీద పెద్ద ఎత్తున దుమారం లేగింది. కాపులందరూ పెద్ద ఎత్తున నిరసన చెప్పారు, మరుసోజు క్యాన్సిల్ చేశారు. ఓ పెద్ద డ్రామా నిన్న క్యాబినెట్లో. అసలు ముఖ్యమంత్రి గారు తెలియదంట, అది మంత్రి గారికి కూడా తెలియదంట, ఎవరికి తెలియదంట, హోంశాఖకి ఇచ్చేసాయంట. మరి మీ దుంపలు దాగా ఏం అడ్మినిస్ట్రేషన్ అయ్యేది నాకు అర్థం కాలేదు. ముఖ్యమంత్రి గారికి తెలియదంట, హోంమంత్రి గారికి తెలియదంట, మంత్రులు ఎవరికి తెలియదంట, జీవో వచ్చేసిందంట. ఆయన కుమార్ విశ్వజిత్ ఎవరు ఆయన పేరు ఉన్నాడు, హోమ్ సెక్రటరీ, ఆయన నిన్న క్షమాపణ చెప్తూ ఒక లీక్ ఇచ్చేశారు, సర్దుని కట్టుకోండి అని. మాకు తెలీదు, ప్రభుత్వాలు మేము చేశాం 5 సంవత్సరాలు. అసలు జీవో ఇష్యూ కావాలంటే ముఖ్యమంత్రికి తెలియకుండా ఇష్యూ అవుతుందా? ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ని చూడటానికి ఒక్కొక్క సెక్రటరీ ఉంటాడు. ఏదైనా ఒక జీవో ఇష్యూ కావాలంటే నోట్ ఫైల్ మీద మంత్రి సంతకం పెడితే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తారు, ఆయన ముఖ్యమంత్రి గారు చెబుతాడు, ముఖ్యమంత్రి గారు ఓకే అంటారు, అప్పుడు జీవో ఇష్యూ అయింది. పైకి ఇది మామూలు జీవోనా? చాలా వివాదాస్పదమైన జీవో. తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెషన్ తగలేస్తే అప్పుడు తెలుగుదేశం పెట్టిన కేసు, తెలుగుదేశం టైంలో పెట్టిన కేసు పూర్తి విచారణ జరిగి కొట్టేస్తే దాన్ని మళ్ళా తిరిగి తోడాలని భావించి డిలేని కూడా కండోన్ చేసి మీరు హైకోర్టులో ఫైల్ చేయండి అని చెప్పేటటువంటి కేసు ఎవరికి తెలియకోకుండా రహస్యంగా రిలీజ్ అయిపోయిందని నమ్మమంటున్నారు మమ్మల్ని, మిమ్మల్ని నమ్మమంటున్నారు. ఏంది చంద్రబాబు నాయుడు గారు, యు ఆర్ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ కదా. అంటే ఎంత అడ్మినిస్ట్రేటర్ అంటే కీలకమైన జీవోలు కూడా నీ కార్యాలయానికి తెలియకోకుండా రిలీజ్ అయ్యేంత గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని అనుకోవాలా? డ్రామా. ఎందుకంటే ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి దండేసి ఇప్పుడు పూజించట్లా, అంతే. ఈ జీవో రిలీజ్ చేయటం తూచి మాకు తెలియదు అంటాం, మళ్ళీ నిరసన రాగానే ఆ జీవో రద్దు చేస్తూ ఇంకో జీవో రిలీజ్ చేయటం. ఇలాంటి దౌర్భాగ్యమైన పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఒక సంవత్సరంలో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, అందరూ ఉన్నారు కదా, ఇంత పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వానికైనా, చంద్రబాబు నాయుడు కూడా ఇంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, రాజశేఖర రెడ్డి గారు చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఎవ్వరికీ కూడా 5 సంవత్సరాల తర్వాత ఓడిపోయిన ప్రభుత్వాలు ఉన్నాయి.
ఎవ్వరికీ కూడా ఒక్క సంవత్సరంలో ఇంత భయంకరమైన వ్యతిరేకత రావడం అనేది నేను ఎప్పుడు చూడలేదు, ఇక ముందు కూడా చూడలేము. అంతగా వెన్నుపోటు పొడిచాడు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రజల్ని మోసం చేశాడు. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, 143 వాగ్దానాలు ఇచ్చి అన్నీ నెరవేర్చేస్తానన్నాడు, సంపద సృష్టిస్తానన్నాడు. ఏమి సృష్టి లేదు, గాడిద గుడ్డు లేదు. మొత్తం మోసం చేసిన ఒక దౌర్భాగ్యమైనటువంటి పాలన ఇవాళ సంవత్సరానికే వారికి 100 సంవత్సరాలు నిండినట్టుగా ఇవాళ ప్రజలు భావిస్తున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నువ్వు సరి చేసుకోకుండా నీ పాలన చేసినా నీ పాలనలో పసుండదు, నీ పాలన ఎవరు లెక్క చేయరు. కేవలం రక్షక భటుల్ని పెట్టుకుని మాత్రమే ఇక నువ్వు పాలన చేసుకోవాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి వస్తుంది. నీకు కావాల్సిన సిఐని పోస్ట్ చేసుకోవటం, నీకు కావాల్సిన ఎస్ఐని పోస్ట్ చేసుకోవటం, వాళ్ళు చెప్పినట్టుగా అందరిని కట్టడి చేసి చేయాలని అనుకోవటం తప్ప ఇంకా ధర్మ పరిపాలన నువ్వు చేయటం సాధ్యం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలంటే నన్ను జైల్లో పెట్టాడని జగన్మోహన్ రెడ్డిని ఎట్లా పెడతానని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ లీకులు ఇప్పుడు ఏందని నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు ఆయన సీఎంఓలో పనిచేసినటువంటి 2 అధికారులని నువ్వు అరెస్ట్ చేశావు. అంతేకాదు సీతారామాంజనేయులు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ నువ్వు అరెస్ట్ చేశావు. రఘురామకృష్ణరాజు పెట్టిన కేసులో A1గా జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయిగా పెట్టారు. అరెస్ట్ చేస్తావా, అరెస్ట్ చేయవా, వి విల్ సీ లేటర్. నువ్వు అరెస్ట్ చేయాలి అనుకున్నా కూడా సాధ్యం కానటువంటి పరిస్థితులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మరి మాట్లాడితే ఈ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి మాస్ లీడర్, డైరెక్ట్ కనెక్షన్ విత్ పబ్లిక్, ఈజ్ నాట్ ఎ మ్యానిపులేటర్, డైరెక్ట్ కనెక్షన్ విత్ పబ్లిక్, లైక్ ఇందిరా గాంధీ, లైక్ రాజశేఖర్ రెడ్డి, లైక్ ఎన్టీ రామారావు. లీడర్ అండ్ ఓటర్ మధ్యన కనెక్షన్, డైరెక్ట్ కనెక్షన్ ఉన్నటువంటి నాయకుడు. నీలాగా మ్యానిపులేటర్ కాదు, నీలాగా 4గురిని కలుపుకుని వచ్చేటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులు పెట్టి నువ్వు అరెస్ట్ చేయాలనుకుంటున్నావో లేదో కాలం నిర్ణయిస్తుంది. ఇప్పటికే ఆయనకి సంబంధించినటువంటి ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని, ఇంటెలిజెన్స్ చీఫ్ని అరెస్ట్ చేశావు. అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తావు చూద్దాం. ఇవన్నీ లీకులు ఇచ్చి, చంద్రబాబు లీకులు ఇవ్వడం అలవాటే కదా. ఇవాళ కూడా ఆ హోమ్ సెక్రటరీకి ఆయన క్షమాపణ చెప్పే లీకులు ఇస్తుంటాడు. లీకులు ఇచ్చి పరిపాలన చేసే మనిషి ఈజ్ ఎ మ్యానిపులేటర్. టైం విల్ డిసైడ్ లేటర్. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి చూద్దాం. విల్ ఎగ్జామిన్ దట్. ఇప్పుడు జనరల్గా ఇలాంటి పోలీసులు లోయర్ లెవెల్లో ఎవరన్నా మిస్బిహేవ్ చేస్తున్నారని మేము అనుకుంటే మా లెవెల్లో మాజీ మంత్రులని, మాజీ ఎమ్మెల్యేలని ఎవరికి ఇవ్వాలి? డీజీపీకి ఇవ్వాలి. డీజీపీకి, నా ఫోన్ ఎక్కడ ఉంది తీసుకురా, డీజీపీకి ఇవ్వాలి. నా పెద్ద ఫోన్ డీజీపీకి ఇవ్వాలి. ఆ డీజీపీ గారి పేరు ఏంటి? హరీష్ కుమార్ గుప్తా గారు, ఐపీఎస్ ఆఫీసర్. సుమారు ఒక 50 సార్లు ఫోన్ చేశా. ఇప్పుడన్నా కానీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ 2-3 నెలల్లో 50 సార్లు ఫోన్ చేశా. రింగ్ అయిద్ది, కట్ అయిద్ది. ఒక 25 సార్లు నుంచి అసలు రింగ్ కూడా కావట్లా. అంటే బ్లాక్లో పెట్టేశారు ఆయన మహానుభావుడు హరీష్ గుప్తా గారు. మొన్న 3 సార్లు మెసేజ్ పెట్టా, మీకు కావాల్సింది చూపిస్తా. అయ్యా, వీ వాంట్ టు మీట్ యూ, ఎందుకంటే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. మీకు మేము ఒక బృందంగా వచ్చి మీకు విన్నవించుకోవాలి అంటే సమాధానం లేదు. డోంట్ కేర్ బస్. మేము చంద్రబాబు చెబితేనే మేము ఇస్తాం తప్ప మీరు ఊరిని మీరు అడిగితే ఇవ్వము అనే పద్ధతుల్లో ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి డీజీపీ గారు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి, ఎవరికి చెప్పుకోవాలి?
ఇక న్యాయస్థానాలు తప్ప మాకు గత్యంతరం లేదు. నేను 2 కంప్లైంట్స్ ఇచ్చి, సరే ఎస్పీ గారు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నారు పాపం ఆయన, ఆ ఇంటర్వ్యూ ఇస్తే ఎస్పీ గారిని వెళ్ళి కలుస్తున్నాం, ఆయనకి ఇస్తున్నాం, డీజీపీ గారికి కూడా ఇద్దామనేటువంటి ఉద్దేశంతో నేను వెళ్తే, నేను ప్రయత్నం చేస్తే ఆయన ఇవ్వట్లా. ఇది మే 7th పెట్టా. సార్ నమస్తే, దిస్ ఈజ్ అంబటి రాంబాబు, ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ఏపీ. ఐ వాంట్ యువర్ అపాయింట్మెంట్ టు గివ్ రిప్రజెంటేషన్ సార్. ఐ am trying on phone number of this, but unfortunately unable to reach you, sir. Please kindly give me time to submit my representation. Awaiting your kind reply. Ambati Rambabu, ex-minister. No response. మే 11 అదే పెట్టా. మళ్ళా మొన్న మండే పెట్టా. దేనికి ఈ ధర్నాలకు సంబంధించిన విషయంలో, నమస్తే సార్, దిస్ ఈజ్ అంబటి రాంబాబు, ఎక్స్ మినిస్టర్. సార్, వీ వుడ్ లైక్ టు సబ్మిట్ రిప్రజెంటేషన్ టు యువర్ గుడ్ సెల్ఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టుమారో అబౌట్ ది పీస్ఫుల్ ర్యాలీస్ throughout the state on 4/6/2025 to express our views against the government attitude is not fulfilling the election promises. Already we have given representation to the local jurisdictional police officers seeking to conduct peaceful rallies. So for your subordinate officers have taken decision on this issue. Hence we request you, honorable authority, to meet you in the early hours. దానికి సమాధానం లేదు. డీజీపీ గారు కోతవేడి దూరంలో ఉంటాడు. నేను ఎక్స్ మినిస్టర్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతని. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అయ్యా మిమ్మల్ని కలుస్తామయ్యా అంటే సమాజం ఎవరికి చెప్పుకోవాలి? మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇది పోలీసింగ్ ఉందా ఈ రాష్ట్రంలో? అంటే పోలీసులు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడే రౌడీ బృందంలాగా తయారైంది. అది ఆయన ఇందాక నన్ను పోటాడినట్టు, అక్కడ తెనాలిలో కాళ్ళు ఎరగొట్టినట్టు, లేదా మా హరికృష్ణ అనే అతన్ని అదేదో ఊరు మన తంగెడ, అతను కాళ్ళు ఎరగొట్టినట్టు, మరి ఆ కృష్ణవేణిని పట్టుకెళ్ళి జైలుకే పోలీస్ స్టేషన్కి బేడీలు వేసినట్టు, ఇలా ద పోలీస్ ఈజ్ డూయింగ్ ఎన్ ఇల్లీగల్ యాక్ట్స్. పోలీస్ ఈజ్ డూయింగ్ ఎన్ ఇల్లీగల్ యాక్ట్స్. హౌ సర్వైవ్ అవుతారట చెప్పండి నాకు. మర్డర్లు కూడా చేయించేస్తారు పోలీసులు. వంగవీటి మోహన్ రంగారావు అప్పుడు మర్డర్ చేయించేసినట్టు. ఈ రకంగా పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు మౌలు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం అని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పోలీస్ ఏదో కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ చెప్పినట్టు వినొచ్చు తప్ప, లా అండ్ ఆర్డర్లో ఇలాంటి సమయంలో కూడా ఇక వాళ్ళ ఇంటేంటి, ఇప్పుడు చేస్తావో చేయవో హరీష్ కుమార్ గుప్తా గారు, నువ్వు చేస్తావో చేయవో తర్వాత సంగతి. కనీసం యూ హ్యావ్ టు టేక్ ఎ రిప్రజెంటేషన్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ లీడర్స్. మేము ఒక బృందంగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే దానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లా. వాట్ ఈస్ దిస్? ఎవరికి చెప్పుకోవాలి ప్రజాస్వామ్యంలో? ఈ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలని అడుగుతా ఉన్నా. దిస్ ఈజ్ టూ మచ్. ఇది చాలా ప్రమాదాన్ని, రాబోయే కాలంలో చాలా పెద్ద ప్రమాదాన్ని సూచిస్తుందని నేను భయపడుతున్నాను. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా ప్రెసిపిటేట్ అవుతున్నాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడతాయి. పోలీసుల మీద విశ్వాసం సన్నగిలుతుంది. పోలీస్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ రౌడీస్ ఆఫ్ తెలుగుదేశం. అందరిని అనను, చాలా మంచి ఆఫీసర్స్ కూడా ఉన్నారు. మంచి ఆఫీసర్స్ ఆర్ గోయింగ్ ఇంటూ ఎ లూప్ లెవెల్. ఈ వెంకటేశ్వర లాంటి వాళ్ళు వచ్చేస్తారు సిఐలు. అంతకుముందు పాపం 2 పనిచేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అలా వాళ్ళు ఏం చెప్తే అది చేసేవాళ్ళు. వాళ్ళు మాత్రమే పోస్టింగ్లు ఇచ్చి కడవల విఆర్కో లేకపోతే లూప్ లైన్లకో పంపించి రౌడీలుగా ఉపయోగించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుంది. దీనివల్ల అనేక అనర్థాలకు దారితీస్తుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. బలహీనం పడలేదే, జరుగుతుంది. ఏమైపోయింది? నాకు ఐ డోంట్ నో. దానిలో ఒక ఐపీఎస్ ఆఫీసర్, అంటే ప్రమోట్ ఐపీఎస్ ఆఫీసర్ జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద వచ్చాడు. మరి మన డాక్టర్ గారు ఆమెమో యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉంది.
అట్లా జరుగుతూ ఉన్నాయి. అది బలహీనపడిందా? ఇప్పుడు కస్టోడియల్ టార్చర్ మీద అప్పుడు చాలా రాద్ధాంతం జరిగింది. అప్పుడు మిలిటరీ కోర్టు కూడా వెళ్ళారు, అప్పుడు కూడా కేసు రిజిస్టర్ చేశారు. మళ్ళీ ఆయన గవర్నమెంట్ రాగానే మళ్ళీ కేసు రిజిస్టర్ చేశారు. ఇవన్నీ నిలబడతాయా? ఇంత డిలేగా ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ డిలేగా ఉన్న నిలబడతాయా? నిలబడవు, చట్టంలో నిలబడవు. నేను కొద్ది గొప్ప లా తెలుసు నాకు. బలహీనపడిందో బలవంతం పడిందో నాకు తెలియదు, కానీ ఆల్ కేసెస్ ఆర్ ఫాల్స్ కేసెస్. ఇవాళ సీతారామాంజలి గారి మీద పెట్టారు జత్వానికి సంబంధించిన కేసు. ఏం కేసు నాకు అర్థం కాల. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ డ్యూటీ, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ డ్యూటీ. బాంబేలో పట్టుకొచ్చారంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ డ్యూటీ. పట్టుకొచ్చి ఏం చేశారు? కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్ట్ హ్యాస్ గివెన్ రిమాండ్. రిమాండ్ ఇస్తే మళ్ళీ పోలీస్ కస్టడీ అడిగారు, పోలీస్ కస్టడీ కూడా ఇచ్చింది. కస్టడీ అయిన తర్వాత మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. తర్వాత బెయిల్ మీద వాళ్ళు వెళ్ళిపోయారు. తూచ్ మమ్మల్ని తప్పుడు కేసు పెట్టారని పెడితే ఇక ఎవరైనా బాధితులు కేసు కొట్టేకి ముందే ఏది జత్వానీ కేసు ఈజ్ ఏ ఫాల్స్ కేసు అని ప్రూవ్ కోర్టులో కాకముందే అన్యాయంగా పెట్టారు, అక్రమంగా పెట్టారని చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే ఆమెని అంగరంగ వైభవంగా తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టించి ఇదందరూ లోపలేసి కక్ష తీర్చుకుంటున్నారు. రిపీట్ అవుతుంది కదా ఇది మళ్ళా ఏ ప్రభుత్వం వచ్చినా. సో దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ కేసెస్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం పోలీస్ ఫోర్స్ మీద ఆధారపడి, తప్పుడు కేసుల మీద ఆధారపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి వ్యక్తుల్ని కేసులు పెట్టి భయపెట్టి లాఠీలతో కొట్టించి రాజ్యమేలాలని అనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీకు వికటించబోతుంది. సంవత్సరం అయింది కదా, ఇంకొక సంవత్సరం ఆగండి. ఇది వికటించి మీకు భస్మాసుర హస్తంలాగా మారపోతే నన్ను అడగండి, నేను ఉంటాగా, మనందరం ఉంటాంగా. చూడండి, వికటించి అదే భస్మాసుర హస్తం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి కలక్కపోతే నన్ను అడగండి. ఇవాళ నడి రోడ్డు మీద నన్ను నుంచోబెట్టి సిఐ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది కదా. ఒక సిఐ లోకేష్ గారి బంధువు మాట్లాడాడు, నేను ఎక్స్ మంత్రిని, ఇలాంటి సీఎల్ నా ముందు సెల్యూట్లు చేసి వెళ్ళారు. రోజు వచ్చి సెల్యూట్ చేయమంటలా. ఎంత పొగరు! ప్రభుత్వాలు శాశ్వతమా? మళ్ళా మాకు అధికారం రాదా? సో ఇవన్నీ కూడా టైం విల్ డిసైడ్. నేనేం అన్యాయంగా మాట్లాడేవాడిని కాదు, అన్యాయంగా చేసిన వాడిని కాదు. 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నవాడిని నేను. సరే, నా మీద ఏదో చేస్తున్నారు, చాలా కుట్రలు చేస్తున్నారు, ఎట్టబట్టుకు నేను డ్రాప్లేద్దామని. నేను సిద్ధపడ్డాక ఇంకేం చేస్తాం? సిద్ధపడ్డాం. చాలామంది చేస్తున్నారు, అన్నీ నాకు తెలుసు. ఐ నో ఏ పోలీస్ ఆఫీసర్ నా కోసం కేసులు పెట్టడం కోసం వెతుకుతున్నాడో నాకు తెలుసు. ఎక్కడ బొక్కలు ఉన్నాయని చూస్తున్నాడో నాకు తెలుసు. నా దగ్గర ఎక్కడ బొక్కలు లేవు, మీరు సృష్టించే బొక్కలే. చెప్పాక నేను డెడ్ బాడీ దొరకకపోతే 307, డెడ్ బాడీ దొరికితే 302. ఏం అవసరంలా. శర్మ గారు వచ్చి నన్ను అంబటి రాంబాబు గారు చంపబోయాడు, కత్తిట్టా చూపించాడంటే 307 వేసేయి. అట్లాంటి వాడు దొరికితే వేసేస్తారు. లేదు, 2 కొట్టుకు చచ్చారనుకో, దానిలో చచ్చిపోయిన తాలూకా అంబటి రాంబాబు గారు కుట్ర ఉందని దీనిలో అని 120 పెట్టేస్తారు. ఇది జరుగుతుంది, పోలీసులు చేస్తుంది. లేకపోతే ఏంటండి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిది గుండ్లపాడులో తెలుగుదేశం కొట్టు చచ్చిపోయారు పాపం, 2 దుర్మార్గమే కాదంటలా. ఎస్పీ చెప్పాడు కదా ఎమ్మటే, తెలుగుదేశం వాళ్ళేనండి వాళ్ళు వీళ్ళు 2 కొట్టుకు చచ్చిపోయారని. వాడిని ఒకరిని పట్టుకొచ్చారు, పిన్నెల రామకృష్ణారెడ్డి పేరు చెప్పమన్నారు, వాళ్ళ తమ్ముడి పేరు చెప్పమన్నారు. ఏంటి అన్యాయం? ఈ పాపాలు మీకు తగలవా? గ్యారంటీ తగులుతాయి, గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. ఓకే.